హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. గత కొన్ని రోజుల నుంచి బ్రహ్మర్షి పత్రిజీ గారు గీతాయనం అనే బుక్ ని రచించారు. ఆ బుక్ లో నుంచి మనం శ్లోకాసు ఎలా చదవాలి, వాటిని ఎలా కంఠస్థం చేయాలి అనే చాలా గొప్పగా విజయశ్రీ మేడం గారు నేర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి శ్లోకాస్ మనందరికీ నేర్పిస్తూ వాటి వివరణ తెలియచెప్పడానికి బెంగళూరు నుంచి విచ్చేస్తున్నారు. మేడం, మీకు సగర్వంగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇలా అంటే షేరింగ్ చేసుకోవడము, భగవద్గీత పారాయణం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు కూడా అవకాశం వచ్చినందుకు కరెక్ట్ గా వెడ్నెస్డే రావడం హ్యాపీ అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఓకే, 13th శ్లోక, చాప్టర్ 4 అండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. మరొకసారి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. మరొకసారి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక్కొక్క పదాన్ని నేను చదివి వినిపిస్తాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. మరొకసారండి పూర్తి శ్లోకం చదువుతాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. మరొకసారి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. జ్ఞాన వివరణ చూద్దాము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది. ఈ రకమైన సృష్టి రచనకు గర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో. ఇది భావార్థము, తాత్పర్యము. ఇప్పుడు ధ్యాన వివరణలోకి వెళ్దామండి. ఎక్కడెక్కడ మాం, మయి అని వచ్చినా కూడా అవి ధ్యానానికి, ఆత్మకు సూచికలు అన్నది మనం గుర్తుంచుకోవాలి. అవి కృష్ణుడికి సూచికలు ఎంత మాత్రమూ కావు. వర్ణం అంటే రంగు, మనిషి యొక్క ఆరా రంగు. ఆరా అంటే ఆస్ట్రల్ బాడీ, అంటే మనోమయ కోసము. ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటాయి. మనస్సు క్రోధంగా ఉన్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు భూయిష్టం అవుతుంది. మనస్సు లేకిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది. ఈ రంగులను శూద్రవర్ణంగా, తమో గుణంగా అభివర్ణించారు. గ్రుడ్డిగా నేనే సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి నారింజ రంగును కలిగి ఉంటుంది. నల్లటి నారింజ రంగును, మరి నల్లటి ఆకుపచ్చ రంగును వైశ్య వర్ణంగా, మరి రజోగుణంగా అభివర్ణించారు. మనస్సు నాకు తెలీదు అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీలి రంగును కలిగి ఉంటుంది. పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతాలపై అవగాహన వచ్చినప్పుడు మనస్సు వైలెట్ రంగు కలిగి ఉంటుంది. ముముక్షువుగా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు మనస్సు ఇండిగో రంగు కలిగి ఉంటుంది. ఈ రంగులను క్షత్రియ వర్ణంగా, మరి సాత్విక వర్ణంగా అభివర్ణించారు.
మనసు పూర్తిగా శుద్ధమై అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ రంగును బ్రాహ్మణ వర్ణంగా, శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా అభివర్ణించారు. దివ్య చక్షుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు. అంతర్గుణాన్ని బట్టే బాహిర్కుర్మ సదా వ్యక్తం అవుతూ ఉంటుంది. అంతర్గుణాన్ని బట్టే బహిర్కర్మ సదా వ్యక్తం అవుతూ ఉంటుంది. బయట కర్మను బట్టి అంతర్గుణం బుద్ధికి గ్రాహ్యం అవుతుంది. తమోగుణంలోని వారిని శూద్రులుగా, రజోగుణంలోని వారిని వైశ్యులుగా, సాత్విక గుణంలోని వారిని క్షత్రియులుగా, శుద్ధ సాత్విక లేదా నిర్గుణం వారిని బ్రాహ్మణులుగా, పూర్వ పురుషులు సమాజాన్ని 4 విభాగాలుగా విభజించారు. పైన ఉన్న మాస్టర్స్ లేదా దేవుళ్ళు ఎప్పుడూ క్రింద ఉన్న మానవుల గుణకర్మలను నిర్దేశించరు. ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు. మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనం మనం ఎవరమో నిర్ణయించుకుంటాం. బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణ కాము. మనం బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాం. మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం. కానీ పిరికితనంతో భయపడుతూ జీవించేవారు రాజుగారికి పుట్టిన క్షత్రియుడు కాలేడు. ఎంత ధనవంతులైనా వైశ్యుల ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోలేడు. ఈ 3 గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు. కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం. నేను ఆత్మ అన్న పదార్థంతో ఒక పక్క నిరంతరం మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా, అదే ఆత్మ మరొక ప్రక్క దేనిని సృష్టించని, దేనికి కర్తగాని అవినాశి అయిన అవ్యక్తమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి. అదే జ్ఞానం. అంటే ప్రతి నేను కూడా, ప్రతి ఆత్మ కూడా ఒక పక్క సృష్టికర్త, మరొక ప్రక్క సృష్టికి సాక్షి. అండి, చాలా మంచి శ్లోకము, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు మనకి పత్రిజీ సారు. అంటే మొత్తం ఇంకా ఇక్కడ అసలు ఎలా ఆధ్యాత్మికత, ఒక ఒక్క కథ అని మనం ఎలా అయితే చెప్పుకున్నామో, ఆత్మ యొక్క ప్రయాణము 4 గుణాలతో స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అవును కదండి. 4 గుణాలు మనకి తెలిసినవే. తమో గుణం, రజోగుణం, రజోగుణం, గుణం, సాత్విక ఇంకా గుణం, నిర్గుణం. శుద్ధ నిర్గుణం, సాత్వికం. శుద్ధ సాత్వికం అన్నా నిర్గుణం అన్నా ఒకటే. అలా అంతిమ ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆత్మ అన్నది. కొన్ని జన్మలు తమో గుణంలో ఉంటూ, తర్వాత మరికొన్ని జన్మలు ఎక్కువ రజోగుణంతో ఉంటూ, మరొక కొన్ని జన్మల్లో సాత్విక గుణంతో, ఇంకా ఇంకా తన యొక్క అంతిమ లక్ష్యం చేరుకునేటప్పటికి నిర్గుణత్వంలోకి చేరిపోతుంది. అంటే పరమాత్మ తత్వంలోకి చేరిపోతుంది ఆత్మ. ఇది ఆత్మ యొక్క జర్నీ, మనకు అందరికి తెలుసు. ఈ విధంగానే సోల్ జర్నీ జరుగుతూ ఉంటుంది. అలానే గుణాల్ని బట్టి వాళ్ళు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యులు, ఇంకా శూద్రుడు అని విభజించారనమాట. మనం ఏమనుకుంటున్నాం, క్షత్రియ ఫ్యామిలీస్ లో పుట్టామంటే వాళ్ళు క్షత్రియుడు అంటున్నాం. కానీ ఇక్కడ పుట్టినంత మాత్రాన వాళ్ళు క్షత్రియులు కారు, బ్రాహ్మణులు కారు, వైశ్యులు కారు, శూద్రులు కారు. వాళ్ళ గుణాన్ని బట్టి మనం చెప్పాలి అంటున్నారు. గుణకర్మ విభాగ. ఇక్కడ కృష్ణుడు మనకి అదే చెప్తున్నారనమాట. మీరు ఏ పలానా క్యాస్ట్ లో పుట్టారంటే ఆ గుణం మీకు ఉన్నట్టు కాదు. ఆ క్యాస్ట్ లో పుట్టకపోయినా కూడా ఆ గుణాన్ని కలిగి ఉంటే మీరు ఆ గుణానికి దానికి సంబంధించిన వాళ్ళు అవుతారు. సో ఎంత బ్రాహ్మణుడు అయినప్పటికీ, ఎంతో ఇప్పుడు నాన్ వెజ్లు తినడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాము. బ్రాహ్మణ కులంలో పుట్టి మనకన్నా ఎక్కువ అన్నమాట వాళ్ళు తినే. సో అప్పుడు బ్రాహ్మణ కింద ఎలా వస్తారండి? రారండి. బ్రాహ్మణ స్థితికి రావాలి అంటే ఆ సాత్విక గుణం బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. తెలుస్తుంది. సాత్విక గుణంతో ఉంటూ బ్రహ్మజ్ఞానం కోసం ఎప్పుడు తపనలో ఉండేవాడు అసలైన బ్రాహ్మణుడు అన్నమాట. అలా వాళ్ళ గుణాలని బట్టి వాళ్ళకి మనము బోధిస్తూ ఉండాలన్నమాట. ఇక్కడెక్కడ పెట్టేవి అమ్మ నువ్వు? సో ఇలా ఇంకా ఎందులో కూడా ఏమైనా మనకి పెట్టిందా? ఆరా గురించి చెప్తున్నారండి. మన చుట్టూ అమ్మ కూడా నువ్వు ఒక ఇదిగో ఇక్కడ చైతన్యం ఉన్నారా? ఉండి ఉంటుందని మనందరికీ తెలుసు కదా. మన చుట్టూ ఒక చైతన్యము ఉంటుంది, అది ఒక రంగులలో ఉంటుందని మనకు అందరికి తెలుసు. ఆస్ట్రల్ హలో, బాడీస్ ఉంటాం కదండి. మనకి కంటికి కనపడని మన చుట్టూ ఉన్న ఆస్ట్రల్ బాడీస్ విను విను అన్నిటికీ ఆమె కూర్చో. ఇదిలో
సో ఇలా ఒక్కొక్క రంగు కలిగి ఉంటదండి మన ఆరాలో. బెంగళూరులో ఉంటది ఈడ. రోజు అంటే రోజు కాదు. సరే మేడం ఓకే మ్యూట్ చేసుకోండి. ఓకే 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 మేడం చెప్పండి సో చెప్పండి. మన చుట్టూ ఉన్న ఆరా కూడా ఒక్కొక్క కలర్ తో ఉంటది అనమాట. రెయిన్బో కలర్స్ అంటారు. మనం మామూలుగా ఒక ఆరోగ్యకరమైన మనిషి యొక్క ఆరాకి ఒక పర్టికులర్ కలర్ సెట్ అనేది ఉంటుంది ఆరాకి. ఎప్పుడైతే వాళ్ళల్లో అంటే ఏదైనా స్ట్రెస్ ఉన్నా గానీ, ఏదైనా డిసీజెస్ ఉన్నా కానివ్వండి, వాళ్ళ గుణాలను బట్టి ఆ ఆరా కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి. అలా ఇప్పుడు కొత్తగా కెర్లియన్ ఫోటోగ్రఫీ అని కనుక్కొని ఉన్నారు కదండి. రష్యన్ సైంటిస్ట్ కెర్లియన్ అనే తను ఈ ఆరాని ఫోటోగ్రఫీ కనుక్కున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఈ ఫోటోగ్రఫీ ద్వారా తెలుసుకుంటున్నారు. ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, ఆ మనిషిలో ఏమన్నా తేడా ఉందా, ఏమైనా డిసీజ్ వస్తుందా అన్నది వాళ్ళ కలర్ ఐడెంటిఫికేషన్ మ్యాచ్ ప్రకారము దాన్ని నిర్ధారించడం జరుగుతుంది. సో అలా మనం ఏదైనా మనకి డిసీజ్ ఉంది అంటే వాళ్ళకి ఉన్న కలర్ కి మ్యాచ్ అవ్వకపోతే అది వేరే కలర్ లో మారినప్పుడు వాళ్ళు డయాగ్నోస్ చేస్తున్నారు అనమాట. ఇలా కూడా అంటే హెల్త్ లో ఈ విధంగా కూడా వచ్చేసింది. ఫ్యూచర్ లో అంతా కూడా ఇలానే ఆరాన్ని బట్టి కూడా వాళ్ళు ముందే డయాగ్నోస్ చేయొచ్చు అంట. సో ఇక్కడ మనకి సాత్విక గుణంలో ఉన్న వాళ్ళకి పలానా రంగు ఉంటుంది. సాత్విక గుణం అంటే మనం చెప్పుకున్నట్టు ఎవరండి? బ్రాహ్మణులు అంటే ముముక్షుగా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు మనస్సు ఇండిగో రంగు కలిగి ఉంటుంది. సో ఇలా ఈ రంగులను క్షత్రియ వర్ణంగా మరి సాత్విక వర్ణంగా అభివర్ణించారు. అంటే ఇది ఆల్రెడీ ఉన్న కలర్స్ అన్నమాట. సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు క్షత్రియ గుణస్థులు. వాళ్ళకి ఇండిగో కలర్ ఉంటుంది. అంటే ముముక్షు అనే తీరులో ఉన్న వాళ్ళ సాధకులకు అన్నమాట. వాళ్ళ అసలైన క్షత్రియులుగా మనం పరిగణించాలి. అంతేగాని క్షత్రియుడు కుటుంబంలో పుట్టినందుకు క్షత్రియులు కారు. ఎవరైతే సాత్విక గుణంలో ఉండి ముముక్షువుగా ఉంటారో, మన ముముక్షు గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నామండి. ఎప్పుడు నిరంతర సాధన, ఇంకా తెలుసుకోవాలన్న తపన. మళ్ళీ ముముక్షుకి 4 రకాల శత్రువులు కూడా ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అవును కదండి. పరిమిత జ్ఞానము, ఆధ్యాత్మిక బద్ధకము, ఇంకా అతీంద్రియ శక్తులు, భయము. ఈ 4టిని కూడా దాటగలగాలి. ముముక్షు అనే వాడికి ఈ 4 శత్రువులు ఉంటాయి. ఆ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేటప్పుడు రకరకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులే ఈ 4 శత్రువులు అన్నమాట. వీటిని కూడా దాటగలిగి ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళని ముముక్షువులు అంటారు. వీళ్ళు సాత్విక గుణం కలిగి ఉంటారు. వాళ్ళు క్షత్రియులు గుణంగా మనం తీసుకోవాలి. అర్థమైందా అండి? అలాంటప్పుడు వాళ్ళ ఆరాలో ఏ కలర్ ఉంటుందంటే ఇండిగో కలర్ కనపడుతుందంట. అర్థమైందా అండి? క్షత్రియ గుణం కలిగిన వాళ్ళు ముముక్షు తీరులో ఉంటే వాళ్ళు అసలైన క్షత్రియులు. అంటే గుణాన్ని బట్టి మనం ఇక్కడ విభజించవచ్చు అన్నమాట. అలానే వైశ్య వర్ణంగా మారి అంటే రజోగుణంలో ఉంటుంటారు. ఇక్కడ మనం ఎలా అయితే క్షత్రియ వర్ణం ఉన్న వాళ్ళు సాత్విక గుణంతో ఉంటారో, వైశ్య వర్ణం వాళ్ళు రజోగుణంతో వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. రజోగుణం అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. వీళ్ళు నాకు తెలియదు అంటే ఎప్పుడు నాకే తెలుసు అంతా అని కాకుండా మనస్ఫూర్తిగా మనసు నాకు తెలియదు అని ఒప్పుకోవాలి. అలాంటి ఒప్పుకునే తీరు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఊదా నీలి రంగుని కలిగి ఉంటుంది. సో దీన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చండి వీళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అన్నది వాళ్ళ ఆరాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అంతేగాని ఫ్యామిలీస్ ని డిజిగ్నేషన్ బయట బాహ్యంగా కనిపించే దాన్ని బట్టి కాదు. వాళ్ళ ఆరా నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు ఏ గుణానికి చెంది ఉన్నారు, ఎలాంటి రజోగుణమా, సాత్విక గుణమా, ఇంకా శుద్ధ సాత్విక గుణమా అన్నది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా చూడండి, మనసు క్రోధంగా ఉంది అనుకోండి, వాళ్ళ యొక్క ఆర నల్లటి ఎర్ర రంగుతో కనపడుతుందంట. సో దీన్ని బట్టి మనము క్రోధం వచ్చినప్పుడల్లా వెంటనే మన ఆరలో మార్పు కనపడుతూ ఉంటారన్నమాట. సో ఇలా అవి కలర్స్ మారుతూ ఉంటాయి మన ఆరాలో. ఉన్న కలర్ చార్ట్, ఒక పర్మనెంట్ కలర్ చార్ట్ అందరికీ ఇవ్వబడింది. కానీ అది మారిపోతూ ఉంది మన భౌతిక వ్యవహారాలతో, ఆహార విహార వ్యవహారాలతో మన ఆరా రంగుల్ని మనం మార్చేసుకుంటూ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అయిపోతున్నాం అన్నమాట. అసలంటే ఒక కలర్ చార్ట్ అనేది ఇవ్వబడింది. అంటే ఎప్పుడు మనం కూల్ గా ప్రశాంతంగా మనం ధ్యాన సాధన చేస్తూ ఎక్కువ ఎనర్జీస్ తో ఉన్నప్పుడు ఆ కలర్ చార్ట్ డిస్టర్బ్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటామో మనకి కలర్స్ మారడంతో మనకి రాబోయే డిసీజెస్ అని మన వాళ్ళు డయాగ్నోస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు.
సో అంటే మన యొక్క గుణాన్ని కూడా ఆధ్యాత్మిక ఆత్మ యొక్క స్థితిని కూడా ఇందులో మనం తెలుసుకోవచ్చు అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అలానే ఇంకా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు మనసు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఇది బ్రాహ్మణ తత్వం, అంటే శుద్ధ సాత్వికంగా నిర్గుణంగా అభివర్ణించారు. సో ఇలా ఇంకా కూడా వైలెట్ కలర్ కనపడింది అంటే ఇంకా మొత్తము అహం బ్రహ్మాస్మి, నేనే అంతా నేను అన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు వైలెట్ రంగు కనపడుతూ ఉంటదంట ఆరాలు. సో ఇలా మనము ఇంకా కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ పై అవగాహన, ఇలాంటి ఆత్మజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళ యొక్క ఆరా చూస్తే వైలెట్ రంగు కనపడుతుందంట ఆరాలు. సో ఈ విధంగా మనకి ఈ శ్లోకంలో చాతుర్వ్యర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్ కర్తారం అవ్యయం. ఎంత చక్కగా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఈ శ్లోకా ద్వారా మనకు అర్థమవుతుంది. చాతుర్వర్ణాలు గుణాలని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని వాళ్ళు పుట్టినందువల్ల ఆ కులం వాళ్ళకి చెందదు. వాళ్ళ యొక్క గుణాన్ని బట్టే వాళ్ళకి ఆ కులం అనేది ఇవ్వబడింది, ఆ గుణాలని బట్టే. అర్థమైందా అండి అందరికి? ఈ ఒక్క విషయాన్ని మనం ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాలండి. సో ఇవన్నీ కూడా ఆత్మ వీటన్నిటి ఎక్స్పీరియన్సెస్ కోసం ఈ అన్నిటి గుణాలను దాటి మళ్ళీ పరమాత్మ నిర్గుణ తత్వంలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆత్మ. అంటే ఆత్మ ఒక పక్క తనకు తనే సృష్టికర్తగా ఉంటూ ఇంకో పక్క సాక్షిగా గమనిస్తూ ఉంది. ఆత్మ ప్రయాణంలో సాక్షిగా గమనిస్తుంది. మానవ జన్మల ద్వారా తన వాస్తవానికి తనే సృష్టికర్తను అవుతుంది. అంటే ఒకేసారి రెండు కర్మలు ఇక్కడ చేస్తూ ఉంది ఆత్మ. జన్మలు తీసుకోవడం వల్ల, అనుభవాలు తీసుకుంటూ నేర్చుకుంటూ పోవడం వల్ల తన వాస్తవానికి తనే సృష్టికర్త అవుతూ అసలైన మూల చైతన్యానికి సంబంధించింది కాబట్టి ఆత్మ రూపంలో ఉన్నప్పుడు అది సాక్షిగా ఇవన్నిటిని చూస్తూ ఉంది అని ఇక్కడ మనకి చెప్పారనమాట. సో ఆత్మ సృష్టికర్త, మరొక ప్రక్క సృష్టికి సాక్షి కూడా అని మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఓకే అండి, మరి నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదామా? 18th శ్లోక అండి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేసు సయుక్త కృష్ణ కర్మకృత్. మరొకసారి, కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. మరొకసారి, కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఓకే అండి, మరొకసారి, కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక్కొక్క పదం చూసి తెలుసుకుందాము ఉచ్చారణ. కర్మణ్య కర్మయ పశ్యేత్, కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ అకర్మణి చ కర్మయ కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. సో మరొకసారి పూర్తి శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఓకే అండి, సో ఇప్పుడు మనం దీనికి తాత్పర్యం తెలుసుకుని ధ్యాన వివరణలోకి వెళ్దాము. కర్మలలో అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు. అతడు సర్వ కర్మలను ఆచరించినట్లే. ఓకే, ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాము.
ఏ మానవుడు కర్మలలో అకర్మలో కర్మను చూస్తున్నాడో అతడే మనుష్యులలో బుద్ధిమంతుడైన వాడు. అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు. ఒకానొక వ్యక్తి తన శారీరక పరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించే క్రమంలో కర్మలను చేస్తూ కూడా కర్మబంధాలలో చిక్కుకోకుండా ఉండడం కర్మలలో అకర్మను చూడడం అవుతుంది. ధ్యానమే అసలైన అకర్మ. ఇవి తెలుసుకొని ధ్యానం చేయడమే అకర్మలో కర్మను చూడడం. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి. బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల క్రిందే లెక్క. ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు, యుక్త పురుషుడు. ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు. తన యొక్క సత్వ, రజో, తమో గుణాలే వాటికి సంబంధించిన కర్మలను చేస్తున్నాయి కానీ తానేమి చేయటం లేదని, తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మను సాక్షిభూతుడనే గ్రహించిన వాడే బుద్ధిమంతుడు. యోగులను అందరూ ఏమీ చేయని వాడిలా పరిగణిస్తారు. కానీ సాక్షిభూతుడిగా ఉండడమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు. కృష్ణ కర్మకృత్ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగిలలేదు. వారు చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినారు. వారు వాసనాబద్ధులు కారు, వాసనా రహితులు కనుక వారిని జన్మ కాదు అవతారము. వారు అవతరించినది లోకానికి మార్గదర్శకత్వం కోసం మాత్రమే. ఓకే అండి. సో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి కర్మ అకర్మ అంటే ఏంటో మనకి ఇక్కడ వివరించారు. సో మనం బాహ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, ఎన్నో కర్మలను ఆచరిస్తాము. శారీరకంగా, మానసికంగా, ఇంకా సామాజికంగా, కుటుంబపరమైన ఎన్నో ధర్మాలని నిర్వర్తిస్తూ ఉంటాం మనం దినచర్యలో. కానీ ఇవన్నీ చేస్తూ కూడా మనము అకర్మగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఈ కర్మలన్నీ ఆచరిస్తూ కర్మాలతో బంధాలలో చిక్కుకోకూడదు. కర్మబంధంలో చిక్కుకోకుండా ఉన్నప్పుడే అసలైన అకర్మగా దాన్ని మనం చేయగలగాలన్నమాట. అంటే కర్మలు చేస్తూ కూడా కర్మబంధాలలో చిక్కుకోకుండా ఉండడం అనే అర్థం. కర్మలు చేయాలి కానీ ఏదో ఆశించి చేయకూడదు. ఆ కర్మ నిష్కామ కర్మ అని చెప్పుకున్నాం కదండి. ఇలా ఎప్పుడైతే ఏది ఆశించకుండా కర్మలను ఆచరిస్తూ ఉంటామో అది అకర్మగా మనకి వర్తిస్తుంది. అర్థమైందా అండి? అంటే సాక్షిభూతంగా మనం చేసుకుంటూ పోవాలి. ఏది ఆశించకుండా తిరిగి ఎప్పుడైతే మనం చేస్తూ పోతూ ఉంటామో అది అకర్మగా ఉంటుంది. అదే మరి ధ్యానం చేస్తున్నాం మనందరం అంటే ధ్యానం ఏమి చేయకుండా ఉండడం అంటేనే ధ్యానం. ఆ ఏమీ చేయకుండడంలో అంటే అకర్మలోనే కానీ కర్మ చేసినట్లు లెక్క అంటున్నారు. ధ్యానం అంటే అన్ని కట్టేసి కూర్చుంటున్నాం కదా, అది అకర్మ కింద కనపడుతుంది. కానీ అసలైన కర్మ అక్కడే జరుగుతుంది. ధ్యానంలో కర్మ చేస్తున్నాము, బాహ్యంగా చేసే కర్మలని అకర్మగా మనం తీసుకోగలగాలి అని చెప్తున్నారు అనమాట. సో బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల క్రిందే లెక్క. కానీ ధ్యానంలోని నిజమైన కర్మను చూడగలగాలి. ఈ వ్యత్యాసం గమనించాలి ఇక్కడ. అంటే బాహ్యంగా ఎన్నో కర్మలను ఆచరిస్తున్నాం. కర్మలను ఆచరించినా కూడా అంటే నిష్కామగా చేయాలి. ఏ పని చేస్తున్నా అది కుటుంబ పరంగా కానివ్వండి, ఇంకా బాహ్యంగా, సామాజికంగా, సో శరీర పరంగా ఏ కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మలు అవ్వాలి మనము. అంటే ఏది ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది అకర్మ కింద వస్తుంది. మరి ధ్యానం టైంలో ధ్యానం చేసేటప్పుడు అకర్మగా కనపడతాం, ఏ పని చేయనట్టు కనపడతాం, కానీ అసలైన కర్మ జరుగుతుంది ధ్యానంలో. ఈ రెండిటి విషయాల్ని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వివరించారండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? సో ఎప్పుడైనా కర్మలు చేయాలి కానీ ఆ కర్మ బంధాల్లో ఇరుక్కోకూడదు. మనము చెయ్యాలి కానీ ఫలితాన్ని ఆశించకుండా చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి. అదే నిష్కామ కర్మ. ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా మనం దీని గురించి తెలుసుకున్నాము. ఎప్పుడు నిష్కామ కర్మనే ఆచరించాలి. అట్లని చెప్పి అకర్ముడిగా ఉండకూడదు. కర్మలు చేయాలి, ఫలాన్ని ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళాలి సాక్షిభూతుడిగా. ఇక్కడ చెప్పారు కదండి,
కృష్ణ కర్మకృత్ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవాడు. కృష్ణ కర్మకృత్. మనం ఏవైతే చేయవలసినవి ఉంటాయో చేస్తూ పోవడమే. ఆటోమేటిక్ గా మనకు పొందవలసినవన్నీ మనం పొందుతూ ఉంటాం. ఇది మనకు పత్రిజీ సార్ కూడా ఈ విషయాన్ని మనకి చెప్పారు. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాము. అలాంటి వారే మన వేదవ్యాసుల వారు కానీ, శ్రీకృష్ణుల వారు పరమాత్మ కానివ్వండి, వీళ్ళంతా కూడా చేయవలసింది చేసేసారు. పొందవలసినవన్నీ పొందుతున్నారు. సో వీళ్ళకి ఏ వాసన దోషం లేదన్నమాట. వాసన రహితులు వీళ్ళందరూ. వాసన బద్దులు కారు, వాసన రహితులు అని ఇక్కడ మనకి విషయం తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏ కర్మ చేసినా కూడా ఫలాపేక్ష లేకుండా సాక్షిగా ఉంటూ ఆ కర్మలను చేయడం వల్ల, అంటే దేవుడికి సరెండర్ అయిపోయి చేయడం అనడం. మనం కర్మలు ఆచరించినా కూడా ఆ దైవానికి సమర్పితం చేసుకుంటూ పోవాలి. సాక్షిగా గమనిస్తూ వెళ్ళాలి. ఏ ఫలాన్ని ఆశించకుండా. అప్పుడు మనం అకర్మలుగా ఉంటాము. ఏ కర్మాల్లో కూడా బంధింపబడము. కానీ ధ్యానంలో మనం కర్మ చేస్తున్నాం. అసలైన కర్మ అది. అసలైన కర్మ చేస్తున్నాం కానీ అకర్ములుగా కనపడతాము. ఈ వ్యత్యాసాన్ని గమనించడమే ఈ శ్లోకం యొక్క ఎసెన్స్ అండి. అర్థమైంది అనుకుంటా. ఓకే అండి. మరి నెక్స్ట్ శ్లోకాకి వెళ్దామండి. 19th శ్లోక 4th చాప్టరు. సో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. మరొకసారి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. మరొకసారి. తస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. మరొకసారి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని చూసి తెలుసుకుందామండి ఉచ్చారణ. యస్య సర్వే సమారంభాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం మాహు పండితం బుధాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం మాహు పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. మనం చూద్దాం. ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వానిని జ్ఞానులు, పండితుడు అని పేర్కొంటారు. ఓకే అండి. ఇప్పుడు ధ్యాన వివరణ తెలుసుకుందాం. కర్తవ్య భావన లేకుండా, కర్మఫలాశక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు. కర్మల గురించిన కర్తవ్యం లేకపోవడం అంటే నేనే చేస్తున్నాను ఈ పనిని అనే భావం లేకపోవడం. కర్మ ఫలాశక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు, కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయడం. నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన వాడికి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది.
ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని అంటే జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. నిష్కామ కర్మలు చేసేవానికి ఆగామి కర్మ, ప్రస్తుతపు పని వలన సంప్రాప్తించే కర్మ ఏమీ ప్రాప్తించదు. తద్వారా సంచిత కర్మకు, ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు అదనంగా ఏమీ జమ చేయబడదు. ఇక ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లోంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ. అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైనందువలన అవి దుఃఖాన్నించే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవి మిగిలి ఉండవు. వర్తమాన కర్మలు ఏమీ లేకుండా, వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడినే పండితుడు అని చెప్తారు జ్ఞానులు, బుధులు, విఘ్నులు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన ద్వారే పండితుడు కావాలి అని చెప్పారు. ఓకే అండి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న విషయాలే. మనం పత్రిజీ సార్ ద్వారా మళ్ళీ మనకి భగవద్గీత శ్లోకాలు అవన్నీ కూడా నెమరు వేసుకునే అవకాశం వచ్చినట్లే. సో సార్ మనకి కర్మ సిద్ధాంతం గురించి చక్కగా చెప్తూ ఉన్నారండి. సో మనకి 4 రకాల కర్మలు ఉంటాయి. అది సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, మధ్యలో క్రియామణి కర్మలు కూడా ఉన్నాయండి. కర్మ సిద్ధాంతంలో కొంచెం డీప్ గా వెళ్తే క్రియామణి కర్మలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఏదైతే మనం ఎన్నో జన్మల నుంచి కూడగట్టుకొని వచ్చే కర్మలన్నీ కూడా సంచిత కర్మల కింద చెప్తారనమాట. సంచి నిండా, మన అకౌంట్ నిండా కర్మలు ఉంటూ ఉంటాయి. ప్రతి జన్మకి మనం వెళ్తూ పోతూ ఉన్నాం కదండి. ఎన్నో కర్మల్ని, పాపకర్మలు, పుణ్యకర్మలు, అదొక బ్యాగు, ఇదొక బ్యాగ్ అన్నమాట. రెండిటిని మనం మోసుకుంటూ వస్తూ ఉంటుంది మన ఆత్మ. అది సంచిత కర్మలు అంటారు. సో ఆ సంచిత కర్మల్లోంచి కొన్ని కర్మల్ని మనం అనుభవించడానికి తెచ్చుకుంటాం. ఈ పలానా జన్మలో కొంత నేను అనుభవించగలుగుతాను అని సంచిలో కొంత భాగం అన్నమాట. అది ప్రారబ్ధ కర్మ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే మన ఆత్మస్థితి, మన ఆత్మ యొక్క కరేజ్, ఆ బ్రేవ్నెస్ ని బట్టి, ఆత్మ యొక్క ధైర్య స్థితులను బట్టి ఆత్మ ఎంతో కొంత కర్మని క్లియర్ చేసుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటుంది సంచిత కర్మ నుంచి. అవన్నిటిని కూడా ప్రారబ్ధ కర్మ అంటారు. ఓకే అండి. ఇలా అనుభవించడానికి తెచ్చుకున్న ఈ ప్రారబ్ధ కర్మలు ప్రయాణంలో కొత్త కొత్త కర్మల్ని మళ్ళీ మూటగట్టుకుంటూ ఉంటుంది ఆత్మ. అవన్నీ ఇంకా రాబోయే కర్మలు అన్నమాట. రాబోయే జన్మల్లో మళ్ళీ మనం పేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకటి క్లియర్ చేసుకోవడానికి వచ్చిన ఈ జన్మ కొత్తవన్నీ మళ్ళీ సేకరించుకొని వెళ్తూ ఉంటాం. ఇది మనం చేసేదండి. అందుకనే ఈ భావచక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఆ ఆత్మస్థితికి ఆత్మజ్ఞానం ఉంటుందో, ఆ జ్ఞానం కలిగి ఉంటుందో, అప్పుడు ఆగామి కర్మల్ని కొంతవరకు పోగేసుకోకుండా అవేర్నెస్, అదే ఎరుకతో జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది ఆత్మ. ఇది మనం గమనించాలండి. ఇంకొకటి, ఈ ప్రారబ్ధ కర్మలను అనుభవించే తీరులో మనము ఈ క్షణం అన్నమాట, ఈ వర్తమాన క్షణంలో మనం ఎప్పుడైతే మనం ఎరుకతో మనం కర్మల్ని ఆచరిస్తూ వెళ్తామో అది క్రియామణి కర్మ అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా అనుభవించాల్సిందేనా? ప్రారబ్ధ కర్మ తెచ్చేసుకుంది ఆత్మ, ఇంక ఇది అనుభవించాల్సిందేనా అంటే ఇది కూడా మనం సులువుగా దాటే శక్తి మన ఆత్మకు ఉంది. దాన్ని క్రియామణి కర్మ అంటే ఈ వర్తమాన క్షణం నీ చేతిలో ఉంది. ఈ వర్తమాన క్షణాన్ని నువ్వు ఎరుకతో దాన్ని తెలుసుకొని, నువ్వు అర్థం చేసుకొని బాధ్యత వహించి ఆ కర్మ పట్ల నువ్వు ఎలా అయితే వర్తమాన క్షణాన్ని ఎరుకతో తీసుకొని కలుగుతావో అప్పుడు ఆ ప్రారబ్ధ కర్మను కూడా సులువుగా దాటగలుగుతావు అని మనకి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. సో ప్రారబ్ధ కర్మలు కూడా ఉన్నాయి. అనుభవించాల్సిందేనా మరి తెచ్చుకున్న కర్మలన్నీ? లేదండి. ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ వెళ్తామో ఆ జ్ఞానం అనే అగ్నిలో ఈ ప్రారబ్ధ కర్మల్ని కూడా మనం భస్మం చేసుకోవచ్చు. అందుకే మనకి పత్రిజీ సార్ జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రస్తుత క్షణం మన చేతిలో ఉంది కాబట్టి ఈ క్షణాన్ని మనం ఎరుకతో మనం ఆచరిస్తూ పోతే ఆ కర్మను, ఆ ప్రారబ్ధ కర్మాన్ని కూడా మనం దాటొచ్చు అని చెప్పారు. అంటే ఎలా అంటే ఆ జ్ఞానం పెరగడం వల్ల
దాని యొక్క దుఃఖం మనకి అంటదండి. కర్మ అందరూ అనుభవించాలి. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా అనుభవిస్తారు, జ్ఞానం లేని వాళ్ళు ఎలా అనుభవిస్తారు అన్నది డిఫరెన్స్ అన్నమాట. ఇంకొకటి, మనము జ్ఞానం లేకపోతే ఆ కర్మను మూడింతలు పెద్దది, పదింతలు పెద్దదిగా చేసుకునే అవకాశం ఉంది. అదే జ్ఞానంతో ఉన్నప్పుడు దాని ఒక అవగాహన ఉంటుంది. ఆ యొక్క ప్రారబ్ధ కర్మ పట్ల ఒక అవగాహన మనకి వస్తే, మనం దాని పట్ల బాధ్యతతో ఉంటూ, మనము మన ధ్యాన సాధన, జ్ఞాన సముదాయంతో దాన్ని దగ్ధం చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. అది క్రియామణి కర్మ. అంటే ఈ ప్రస్తుత క్షణంలో మనం ఆచరించవలసిన పని ఏంటి? దీనివల్ల మనం ఆగామ కర్మలు మనం పోగేసుకోమన్నమాట. ఈ క్షణం నువ్వు ఎరుకతో ఉంటే, ఈ క్షణం నువ్వు బాధ్యతతో, అవగాహనతో ఉంటే ఆగామ కర్మని పోగేసుకోవు. సో ఇలా 4 రకాల కర్మలు ఉన్నాయండి. ఈ సంచిత, ఇంకా ప్రారబ్ధ, క్రియామణి, ఇంకా ఆగామి కర్మలు 4 రకాలుగా కర్మ సిద్ధాంతం చెప్పబడింది. సో అవన్నీ కూడా ఎప్పుడైతే మనము కర్మల్ని ఆచరిస్తూ ఉండాలండి. కానీ ఎప్పుడు నిష్కామ కర్మ, ఇందాక చెప్పుకున్నట్లు ఎప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చేయడమే అండి యోగుల యొక్క లక్షణము. వాళ్ళనే పండితులు, జ్ఞానులు అంటూ ఉంటారు. సో వాళ్ళు ఏమీ ఆశించరు, చేసుకుంటూ పోతారండి. నిస్వార్థ సేవలు చేసుకుంటూ పోవడమే. అదే మనందరి కర్తవ్యము. అలా ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో మనం కర్మల్లో ఇరుక్కోమన్నమాట. ఆ కర్మబంధాల్లో ఇరుక్కోము. పుణ్యం చేసినా పుణ్యకర్మలు అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటాం. పాపకర్మలు చేసినా ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటాం. అసలు జన్మలే తీసుకోకుండా ఉండాలంటే అకర్ముడిగా, ఫలాపేక్ష లేకుండా ఏ కర్మని నేను చేస్తున్నా, నేను అన్న భావనలో లేకుండా చేసుకుంటూ వెళ్తే మనం ఏ కర్మలోనూ ఇరుక్కోము అన్నది ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు అన్నమాట ఈ శ్లోకం ద్వారా. అర్థమైందా అండి? థ్యాంక్ యూ. బాయ్.